మనం చూస్తున్న ఈ సాంకేతిక ప్రపంచం శాశ్వతమని అనుకుంటున్నారా? మన భవిష్యత్తు అచంచలమని భ్రమలో ఉన్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. మనం ఒక డిజిటల్ దేవుణ్ణి సృష్టించుకున్నాం, కానీ ఆ దేవుడి ప్రాణం గాలిలో దీపంలాగా ఉంది. ఎందుకంటే ఈ ఆధునిక నాగరికత, మీ చేతిలో ఉన్న ఫోన్, ఈ ఏఐ విప్లవం అన్నీ ఒకే ఒక్క అతి సున్నితమైన ఆధారంతో ఉన్నాయి. అదెలాగో చూద్దాం. ఎన్విడియా మెదడులాగా, టిఎస్ఎంసి కంపెనీ శరీరంలాగా, ఇంకా ఏఎస్ఎంఎల్ కంపెనీ ఈ శరీరానికి ఊపిరిలాగా. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఆగిపోయినా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెలుగు ఒక్క క్షణంలోనే శాశ్వతమైన చీకటిగా మారిపోతుంది. కానీ విధి ఆడుతున్న వింత నాటకాన్ని చూడండి. ముఖ్యంగా చిప్ తయారీ కేంద్రమైన తైవాన్ ద్వీపాన్ని డ్రాగన్ దేశం చైనా చేతిలో బందీ అయింది. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు లక్షల కోట్ల సంపదను పక్కన పెట్టుకుని రాబోయే తుఫాను ముందున్న నిశ్శబ్దాన్ని వింటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, రాబోయే విపత్తుల నుండి ఎలా లబ్ధి పొందాలో. మనం కొత్త యుగాన్ని నిర్మించడం లేదు, కాలం ఊపిరితోనే కూలిపోబోయే పేక మేడలపై కలలు కడుతున్నాం. చరిత్ర ఎప్పుడూ ఒకటే చెబుతుంది: బలహీనమైన పునాదులపై నిలిచిన ప్రతి సామ్రాజ్యం, ప్రతి నాగరికత ఎప్పటికైనా అంతరించాల్సిందే.